అందరికీ నమస్తే. చంద్రబాబు నాయుడు కంటే జగన్మోహన్ రెడ్డి బెటర్. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా 2029 ఎన్నికల్లో విజయం సాధిస్తాడు. కూటమి ప్రభుత్వం ఇలా చేస్తే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అంటూ మరోసారి వార్తల్లో నిలిచారు తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు. సో ఇటీవల జరిగిన ఒక కార్యక్రమంలో జగన్మోహన్ రెడ్డి గారిని పొగుడుతూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీస్తూ ప్రశ్నిస్తూ మాట్లాడుతున్నటువంటి వ్యక్తి కొలిగిపూడి శ్రీనివాసరావు గారు, తిరువూరు ఎమ్మెల్యే. సో తిరువూరు ఎమ్మెల్యే కొలిగిపూడి శ్రీనివాసరావు గారు అంటే ప్రత్యేకంగా మనం చెప్పాల్సిన అవసరం లేదు. కూటమి ప్రభుత్వాన్ని 3 చెరువులు నీళ్లు తాగిస్తున్నటువంటి వ్యక్తి. కూటమిలో ఏ చిన్న తప్పు జరిగినా కూడా డైరెక్ట్గా ప్రశ్నించేటువంటి వ్యక్తి. విద్యావేత్తగాను దళిత సామాజిక వర్గంపై కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అన్యాయాలపైన మొట్టమొదట తన గళాన్ని విప్పేటువంటి వ్యక్తి కొలిగిపూడి శ్రీనివాసరావు గారు. సో ఇప్పుడు కొలిగిపూడి గారు తెలుగుదేశం పార్టీలో హాట్ టాపిక్గా మారారు. గతంలో మనకు తెలుసు విజయవాడ ఎంపీ కేసినేని చిన్నితో ఉన్నటువంటి విభేదాలతోటి కొంచెం వార్తల్లో నిలిచినటువంటి వ్యక్తి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కూడా, స్వయాన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని కూడా నిలదీసి నిగ్గుదేల్చి మాట్లాడినటువంటి వ్యక్తి కొలిగిపూడి శ్రీనివాసరావు గారు. సో ఇప్పుడు కొలిగిపూడి శ్రీనివాసరావు గారు మరోసారి వార్తల్లో నిలిచారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. నెక్స్ట్ 2029లో జగన్మోహన్ రెడ్డి గారిదే హవా నడుస్తుంది అంటూ కొన్ని వార్తలు చెప్పడం జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే కూటమిలో అసంతృప్తి, ప్రజలకి ఇస్తున్నటువంటి హామీల్లో నెరవేర్చకపోవటం, ఇవన్నీ కూడా ఆయన ఒక రకంగా మాట్లాడుతూ వచ్చారు. సో చంద్రబాబు నాయుడు గారే గతంలో పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నారు, ఇంకేముంది తిరువూరు ఎమ్మెల్యే సస్పెండ్ అయిపోయింది, మరో కొత్త వ్యక్తిని అక్కడ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి ఉంది తెలుగుదేశం పార్టీ అంటూ కొన్ని వార్తలు వచ్చాయి. కానీ చంద్రబాబు నాయుడు గారు అలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. సో మొత్తం మీద కష్టపడి పైకి వచ్చినటువంటి వ్యక్తి, కష్టపడి గెలిచినటువంటి వ్యక్తిని వదులుకోవటం బాబు గారికి ఇష్టం లేదు. సో అందుకే కాబోలు ఆయన కొంచెం ఇబ్బంది పెట్టినా కూడా పార్టీలోనే ఉంచారు. అయినప్పటికీ ఆయన మాట్లాడుతుంది నిజమేనని చెప్పేసి ప్రజలు, ప్రజా సంఘాలు మాట్లాడుతూ ఉన్నారు. కొలిగిపూడి గారు చెప్పిన దాంట్లో అబద్ధం ఏంటి, ఆయన చెప్పింది నిజమే కదా అంటూ చాలామంది నెటిజన్స్ మాట్లాడుతూ ఉన్నారు, కామెంట్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలని పూర్తి స్థాయిలో ఇంకా అమలు చేయలేదు, ప్రధానమైనటువంటి హామీల్ని ఇంకా నెరవేర్చలేకపోయింది. సో ఈ ఫెయిల్యూర్స్ని జగన్మోహన్ రెడ్డి గారు క్యాచ్ చేసుకొని 2029లో అధికారంలోకి రావడానికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. అయితే కొలిగిపూడి గారు ప్రభుత్వం పైన విరుచుకుపడటం ఇది కొత్త ఏమీ కాదు, మనకు తెలిసిన విషయమే. ఎందుకంటే కేసినేని చిన్ని గారితో ఉన్న విభేదాలు కావచ్చు, తెలుగుదేశం పార్టీలో కొంతమంది కీలక నేతలతోటి కూడా ఆయనకి సత్సంబంధాలు లేవు, కొంచెం వ్యతిరేకత పవనాలే వీస్తూ ఉన్నాయి. సో దీన్ని బేస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారికి కూడా చాలాసార్లు విన్నవించారట. అయినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు గారు పట్టించుకోలేదు. పైగా ఎస్సీ సామాజిక వర్గం తిరువూరులో ఏ పార్టీ అయినా కూడా, వైఎస్ఆర్సీపీ తీసుకోండి, గతంలో కాంగ్రెస్ పార్టీ తీసుకోండి, ప్రజెంట్ ఇప్పుడు కూటమి తెలుగుదేశం పార్టీ అయినా కూడా ఇది రిజర్వేషన్ స్థానం కాబట్టి ఇచ్చినటువంటి వ్యక్తికి మరలా టికెట్ అక్కడ ఎప్పుడు ఇవ్వలేదు. ఒకే వ్యక్తి ఎస్సీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తులు 2-3 సార్లు గెలిచినటువంటి, లేకపోతే 2-3 సార్లు టికెట్ తీసుకుని కంటెస్ట్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఆ నియోజకవర్గంలో కనిపించలేదు. మరి ఇలాంటప్పుడు కొలిగిపూడిని నెక్స్ట్ కూటమిలో ఉంచుతారా, లేకపోతే కూటమి నుంచి బయటికి వెళ్ళిపోతారా అనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ కొలిగిపూడి హాట్ కామెంట్స్ పైన తెలుగుదేశం పార్టీ నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరూ కూడా విరుచుకుపడుతూ ఉన్నారు. అయినా నన్నేమి చేయలేరు, నేను ఉన్నది నిజమే మాట్లాడుతున్నాను అంటూ కొలిగిపూడి గారు ఆ మీటింగ్లో మాట్లాడటం జరిగిందంట. సో మొత్తం మీద కొలిగిపూడి లాంటి వాళ్ళు ఇంకా కొంతమంది కూటమి ప్రభుత్వంలో కనుక తయారైతే కూటమి ప్రభుత్వానికి ఇబ్బందికరంగా ఉంటుందని చెప్పేసి నెటిజన్స్ అంతా కూడా కామెంట్ చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ.